ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించినటువంటి మొదటి ప్రక్రియ కౌన్సిలింగ్ కూడా ప్రారంభించకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఇంజనీరింగ్ విద్య చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటి వరకు కూడా గందరగోళానికి గురైతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఇంజనీరింగ్ విద్యకు సంబంధించినటువంటి దాంట్లో స్పష్టమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 220 నుంచి 230 వరకు ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మరి లక్షలలో ఫీజులు పెంచి ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ కాకుండా ముందే దాదాపు బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లన్నింటినీ కొన్ని లక్షలకు కోట్లకు అమ్ముడు చేసుకున్నటువంటి విషయం ప్రభుత్వానికి తెలియదా? మరి ప్రభుత్వానికి తెలిసినాక కూడా అట్లాంటి కాలేజీకి సంబంధించినటువంటి రాటిఫికేషన్లను ఇప్పటివరకు నిలిపివేయకపోవడానికి గల కారణం ఏంది? మరి రేవంత్ రెడ్డికి ఈ ఇంజనీరింగ్ కళాశాల విద్యకు మేనేజ్మెంట్కు ఉన్నటువంటి సంబంధం ఏంటిది? మరి అదేవిధంగా చాలా ఇంజనీరింగ్ కళాశాలలు మరి మేము అధ్యాపకులకు వేతనాలు పెంచుతున్నామని చెప్పేసి నిర్వహణ ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పేసి తప్పుడు రిపోర్ట్లు మన ఫీ రెగ్యులేటింగ్ కమిటీ అథారిటీకి సమర్పించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకున్నారు. అట్లాంటి పర్మిషన్లు తీసుకొని అక్రమంగా కాలేజీలో నడుపుతున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపులను వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థకు పెద్ద మొత్తంలో బడ్జెట్ నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను అభివృద్ధి పథం వైపు తీసుకుపోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని